శ్రావణ అమావాస్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజును ప్రత్యేక పండుగగా జరుపుకుంటారు. దీనిని పొలాల పండుగగా ఘనంగా నిర్వహిస్తారు. ఇది దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల కన్నా చాలా ఫేమస్. ఇంతకీ పొలాల పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఈ పండుగ ప్రాముఖ్యం ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య సందడి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ పండుగను రైతులు చాలా ఘనంగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ పండుగకు వ్యవసాయంలో తమకు సహాయపడే బసవన్నలకు కృతజ్ఞతలు చెబుతారు. ఈ సందర్భంగా రైతన్నలు భజనలు, కీర్తనలతో పాటు ఆ రోజంతా అందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక నిర్మల్ జిల్లాలో పొలాల అమావాస్య పండుగ ఒక్కో చోట ఒక్కో రకమైన ఆచారంతో నిర్వహిస్తారు. అయితే చాలా గ్రామాల్లో పూజా కార్యక్రమాల వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రావణ అమావాస్య రోజున పోలాల పండుగ పేరిట ఘనంగా నిర్వహించే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. పోలాల అమావాస్య పండుగ రోజు ఆనవాయితీగా వచ్చే ఆచారాలను అనుసరిస్తూనే రైతులు ఉదయాన్నే తమ ఎద్దులను చెరువు వద్దకు లేదా తమ పంట పొలాల వద్ద శుభ్రంగా కడుగుతారు. వ్యవసాయానికి అత్యవసరమైన ఎద్దులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా బసవన్నలకు నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకోవడమే పండుగ ప్రత్యేకత. శివపార్వతుల తనయులుగా భావించే ఎద్దులను అమావాస్యకు ఒక్కరోజు ముందు నుంచి ఎలాంటి పని చేయించరు. కడుపు నిండా మేత వేస్తారు. మరుసటి రోజు శుభ్రంగా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. అలా ముస్తాబైన ఎడ్లను గ్రామాల్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శివాలయాల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వాటికి ప్రత్యేక పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మరికొన్ని గ్రామాల్లో ఇంటి వద్దనే పూజలు చేసుకుంటారు. అలా ఈ పూజల ద్వారా పంటలు సమృద్ధిగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని రైతన్నలు కోరుకుంటారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రైతులు తమ ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలను బసవన్నలకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎద్దుల కాళ్లకు కుటుంబ సభ్యులందరూ మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఎద్దులు లేని రైతు కుటుంబాలు తమ స్నేహితుల వద్దకు వెళ్లి మరీ ఈ పూజలో పాల్గొంటారు. మా గోద ఏం చేస్తామంటే మేము పొద్దున లేచి పెండ సాపు చేసుకొని ఇడ్ల దగ్గర సాపు చేసుకొని చెరువులోకి తీసుకుపోయి కడుక్కొని వచ్చినాక వాటికి సాయంత్రము మంచిగా రంగులు పెట్టి పెట్టినాకనే ఒక పొద్దు ఇడుతాం. హనుమాల గుడి కనిపోతే మందిరితో కొంత దింపారు. కొన్ని జాగాలు ఉంటాయి, కొన్ని జాగాలు ఉంటాయి. మా అక్కడ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు దింపలేము. శ్రావణ మాసంలో నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండే ప్రజలు ఆ రోజు మాంసాహారాన్ని తింటారు. ఈ రోజు గ్రామ పొలిమేర్లలోని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. మొత్తంగా పోలాల అమావాస్య రైతుల జీవితంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అన్నదాతకు సాయం చేసే పశువులపై వారికి ఉన్న ప్రేమ, కృతజ్ఞతలకు ప్రతీకగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పోలాల అమావాస్య పండుగ అని చెప్పవచ్చు. మేము ఎడ్లకు పొద్దున కొండ పోయి కడుక్కొని వస్తాము. కడుక్కొని వచ్చి మళ్ళీ ఇంటికి తెచ్చి కడుపు రెండా మేపకొచ్చి మంచిగా ఇట్లా గడ్డి వేసుకొని మంచిగా కడుపు రెండా వేసినాకనే మేము ఇంటికి తెచ్చి మళ్ళీ దాన్ని కడుపు రెండా వేసినాకనే మేము అన్ని ఒక పొద్దు దిక్కపోద్దు హనుమాన్ల చుట్టూ దింపినాక ఒక పొద్దు ఎడతాము. తీసినాక మాకు రైతులకు ఇదే ఉంటుంది. మాకు రైతులకు పెద్ద పండుగ అంటే ఇదే, ఏడాదికి ఒకసారి. దసరా, దీపావళి, సంక్రాంతి పండగల కన్నా ఎక్కువ భక్తి శ్రద్ధలతో పోలాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. కాగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నందీశ్వరునికి తన బిడ్డలను చూపించాలని పార్వతీదేవి కోరుతుంది. అయితే కష్టించి పనిచేసే ఎద్దులను చూపిస్తే పార్వతీదేవి బాధపడుతుందని భావించిన శివుడు పోలాల పండుగ రోజు అందంగా అలంకరించిన ఎద్దులను చూపిస్తాడు. కుటుంబ సభ్యులతో పూజలు అందుకున్న ఎద్దులను చూసిన పార్వతీదేవి అవి ప్రతిరోజు అలాగే ఉంటాయని మురిసిపోయి వరాలు కురిపించేస్తుందనేది భక్తుల విశ్వాసం. దేశంలోనే మరెక్కడా జరగని ఈ వేడుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ ఈ పండుగ చేసుకునే సాంప్రదాయం కొనసాగుతోంది.